రైట్. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి రోజు రోజుకి కూడా తీవ్రతరం అవుతోంది అనేదైతే క్లియర్‌గా అర్థమవుతుంది. మరి దీనిలోని ఒకరిపై ఒకరు బాంబుల వర్షాలనైతే కురిపించుకుంటూ ఉన్నారు. సో, ఇదా? అదా? అని ఒక ఎగ్జాక్ట్ లొకేషన్స్ అంటూ ఏమీ లేవు. ఏవైతే పెద్ద పెద్ద భవంతులు ఇంపార్టెంట్‌వి ఏవైతే ఉన్నాయో వీటి మీద ఏకధాటిగా కూడా దాడి చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. సో, ఇప్పుడు ఆ టెహ్రైన్ ఆహ్, వ ఇరాన్ పార్లమెంట్ పైన ఇజ్రాయెల్ దాడి చేసినట్లుగా కనిపిస్తుంది. సో, అసలు ఏంటి ఆదిత్య, ఆ డీటెయిల్స్ ఏంటి? అసలు ఏం జరుగుతుంది? నిజంగానే దాడి జరిగిందా ఇరాన్ పార్లమెంట్ భవనం పైన? రైట్. శౌర్య గారు, రోజు రోజుకి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య అటాక్ చేసుకోవడం అనేది తీవ్రతరంగా మారిపోయింది. సో, హ్మ్. విపరీతంగా దాడులు చేసేసుకుంటున్నారు. అటు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడులు చేసేస్తుంది. అటు ఇరాన్, అమెరికా అంత దూరం ఉంది కాబట్టి దాని మీద దాడులు చేయలేక దాని పక్కన ఎవరైతే అమెరికా బేస్ క్యాంపులు ఆ గల్ఫ్ దేశాల మీద ఉన్నాయో వాటి మీద దాడులు చేయడం అనేది మొదలుపెట్టేసింది. హ్మ్. అయితే ఈ దాడులు ఇప్పుడు ఇంకా తీవ్రతరంగా మారగా ఇవాళ ఇజ్రాయెల్ చేసిన ఒక దాడిలో టెహ్రాన్ లో ఉన్న ఇరాన్ పార్లమెంట్ బిల్డింగ్ పైన దాడి చేయడం అయితే జరిగింది. సో, అక్కడ మిసైల్‌లు పంపించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో, మొత్తం పార్లమెంట్ బిల్డింగ్ పైన దాడి జరగడంతో అక్కడ విపరీతంగా బ్లాస్ట్ జరిగి మంటలు ఎగిసిపడడం అయితే జరిగింది. సో, అలా పార్లమెంట్ భవనం అయితే ధ్వంసమైనట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. హ్మ్. సో, మరి ఇప్పుడు యుద్ధ టైం గాబట్టి అందరూ కూడా బంకర్‌లలోకెళ్ళిపోయి సేఫ్టీ ప్లేస్‌లతో ఉండన నేపథ్యంలో పార్లమెంట్ భవనంలో ఎవరు లేరని కూడా చెప్తున్నారు. సో, ఆ రకంగా పార్లమెంట్ భవనం ధ్వంసమైంది గానీ, అక్కడ ఎవరు లేకపోవడంతో ఎవరికేం కాలేదన్న వార్తలైతే వినిపిస్తున్నాయి. సో, హ్మ్. ఏదేమైనా ఈ న్యూసు అంటే ఒక పార్లమెంటు మొన్న ఎంతెందుకు చిన్న పిల్లలు చదువుకునే స్కూల్ పైన కూడా దాడులు జరిగింది. అక్కడ ఏమీ తెలియని అమ్మాయిలు చనిపోవడం కూడా జరిగింది. సో, అటువంటి నేపథ్యంలో ఇప్పుడు పార్లమెంట్ పైన దాడి అనేది పెద్దగా ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన పని లేదు. హ్మ్. అటు ఇరాన్ కూడా ఆహ్, బుర్జ్ ఖలీఫా మీద దాడులు చేసేందుకు కూడా ప్రయత్నాలైతే చేస్తుంది. అది గాని జరిగితే అంత పెద్ద భవనం అంటే ఇప్పుడు ప్రపంచంలోని ఎత్తైన భవనాల్లో బుర్జ్ ఖలీఫా ఒకటి. దాని మీద హ్మ్. దాడులు జరిగితే ఖచ్చితంగా ఇది ఇంకా పెద్దగా తీవ్రతరంగా మారిపోతుంది. ఎందుకంటే నిన్న అరబ్ కంట్రీస్ అవి గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మొత్తం కూడా మినిస్టర్లు భేటీ అయిపోయి ఏం జరుగుతుందనేది ఒకసారి మాట్లాడుకోవడం జరిగింది. సో, ఇంకా ఇరాన్‌కి వాళ్ళు కూడా వార్నింగ్ కాలిచ్చారు. మా మీద దాడులు చేస్తే మేము కూడా ఊరుకోం. మా 5 దేశాలు కూడా కలిసి మీ మీద దాడి చేస్తాయన్నట్టుగా వాళ్ళు కూడా ఒక వార్నింగ్ కాలిచ్చారు. హ్మ్. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా యూఏఈతో మాట్లాడారు. ఇజ్రాయెల్ నెతన్యాహుతో కూడా మాట్లాడడం అయితే జరిగింది. సో, అటువంటి పరిణామాలైతే ఇప్పుడు చోటు చేసుకుంటున్నాయి. సో, హ్మ్. ఇక్కడ ఇరాన్ తగ్గట్లేదు. ఇజ్రాయెల్ కూడా తగ్గట్లేదు. సో, ఒకరి మీద ఒకరైతే విపరీతంగా విరుచుకుపడుతున్నారు. అటు ఇజ్రాయెల్ మీద కూడా భారీ భారీ మిసైళ్లతో ఇరాన్ కూడా విపరీతంగా అయితే దాడులు చేసేస్తుంది. హ్మ్. సో, మరి ఇది ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో అయితే చూడాల్సింది. ఆ పార్లమెంట్ పైన జరిగిన దాడికి సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పుడు విపరీతంగా అయితే వైరల్ అవుతున్నాయి. సో, మరి ఇంకా అంటే ఇప్పుడు కొత్తగా ఒక సుప్రీం లీడర్‌ని ఎన్నుకోవడం జరిగింది గదా! అవును. అరాఫీ అని చెప్పేసి హ్మ్. నిన్న మాట్లాడుకున్నాం. అవును. అంటే ఇప్పుడు ట్రంప్ లక్ష్యం అయితే నెరవేరలేదు. ఇంకా 4 వారాల వరకైతే ఈ యుద్ధం కంటిన్యూ అవుతుందని జెప్పాడు. ట్రంప్ హ్మ్. లక్ష్యం ఏంటి అని చూస్తే అక్కడ గతంలో ఖమేని కంటే ముందున్న ట్రంప్ అంటే అమెరికా ప్రభుత్వానికి సానుకూలంగా ఉండేవాడు. తర్వాత ఖమేని వచ్చిన తర్వాత హ్మ్. సానుకూలత తగ్గి వ్యతిరేకత పెరిగింది. సో, ఇప్పుడు ట్రంప్ లక్ష్యం ఏంటంటే ఇరాన్ అనేది అమెరికా కంట్రోల్‌లో ఉండాలి. అక్కడున్న సుప్రీం లీడరు అమెరికా చెప్పినట్టు, ట్రంప్ చెప్పినట్టు నడుచుకునేవాడై ఉండాలి. అది హ్మ్. ట్రంప్ లక్ష్యం. ఇప్పుడు ఖమేని వారసుడినే మళ్ళీ తీసుకొచ్చి, మళ్ళీ అటువంటి స్వభావం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అమెరికాకు వ్యతిరేకంగా వీళ్ళు పెడితే మళ్ళీ ఊరుకోడు ట్రంప్. సో, అక్కడ కావాల్సింది కేవలం మేము చెప్పినట్టు నడుచుకునే ఒక సుప్రీం లీడరే కావాలి. అతన్ని పెట్టేంత వరకు కూడా ట్రంప్ అయితే ఊరుకోడు. ఇంకా హ్మ్. దాడులు చేస్తూనే ఉంటాడు. అదే చెప్తున్నా 4 వారాల వరకు దాడులు జరుగుతాయి. మా లక్ష్యాలు నెరవేరలేదు అని చెప్పాడు. ఆ హ్మ్. లక్ష్యం అదే. ఇప్పుడు వీళ్ళు సుప్రీం లీడర్‌ని ఎన్నుకున్నా కూడా అతను కూడా ఖమేని వారసుడు. సో, తన అడుగు జాడల్లో నడుస్తున్న నేపథ్యంలో సో, హ్మ్. ఇప్పుడు తనను కూడా ఏమన్నా చేస్తాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హ్మ్. అతన్ని కూడా తీసేసి కేవలం ట్రంప్‌కు సపోర్ట్ చేసే, ట్రంప్‌కు మద్దతుగా ఉండే ఒక సుప్రీం లీడర్‌ని పెట్టే ప్రయత్నాలైతే ఇక్కడ జరుగుతున్నాయి. హ్మ్. మరి అది సక్సెస్ అవుతుందా? లేదా? ఇరాన్ ఏ విధంగా దెబ్బ కొడుతుంది? ఇప్పుడు ఇరాన్ కూడా వార్నింగ్ ఇచ్చింది గదా! హ్మ్. ట్రంప్‌ని కూడా మేము ఊరికే వదలం. మా సుప్రీం లీడర్‌ని చంపేస్తే మేమెందుకు సైలెంట్‌గా ఉంటాం. మా వెపన్స్ అన్నిటిని బయటకు తీస్తున్నాం. ఇది ఎక్కడికైతే అక్కడికి అని చెప్పేసి వాళ్ళు కూడా దాడులైతే సో, చేసేస్తున్నారు. అంటే మనం సో, ఇక్కడ చూసుకుంటే ఇరాన్‌లోనే మళ్ళా 2 ఆహ్, డ డిఫరెంట్ పార్టీస్‌గా ఉన్నారని అనుకోవచ్చు. అంటే అమెరికాకి సంబంధించి సో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తను చొరవ తీసుకొని ఇరాన్‌లోని కొత్త అధ్యక్షుడిని ఆయన నియమించాలని ఏదైతే ప్లానింగ్‌లో ఉన్నాడో, సో, అంటే మనం ఇరాన్‌లో 2 వర్గాలున్నాయని భావించొచ్చా? అవును. అంటే గతంలో ప్రభుత్వం ఉండేది.
సో అతని దగ్గర కాస్త న్యూట్రల్ సైడ్ అయితే ఉండేది. ఉమ్, సో అతని పరిపాలనని పడగొట్టేశారు. ఖమేని ఇంతకు ముందు ఉమ్, కొమైని అని ఖమేని గురువు కొమైని అని ఉండేవారు. ఉమ్, వాళ్ళిద్దరూ కలిసి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి కొమైని వచ్చారు. ఆ తర్వాత కొమైని చనిపోయిన తర్వాత అతని వారసుడిగా ఈ ఖమేని అయితే రావడం జరిగింది. ఉమ్, అయితే వీళ్ళది డిఫరెంట్ పరిపాలన. ఆ షా ప్రభుత్వాలది వాళ్ళ డిఫరెంట్ పరిపాలన. వాళ్ళది ఉమ్, కాస్త న్యూట్రల్ గా ఉండేదని చెప్తున్నారు. సో ఈ వీళ్ళు మాత్రం కేవలం తమ ఇంపార్టెన్సే ముఖ్యమన్నట్టుగా ఉండేదని చెప్తున్నారు. సో ఆ ఉమ్, నేపథ్యంలోనే గతంలో షా వారసులు లండన్ పారిపోయారు. ఆ వీళ్ళ దాడికి అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళ ప్లేస్ లో పెట్టాలని ఒక ప్రయత్నం జరుగుతుందని కూడా చెప్తున్నారు. ఉమ్, ఆ షా మనవడో కొడుకో ఉన్నారు ఇక్కడ లండన్ లో. ఉమ్, అతన్ని తీసుకొచ్చి సుప్రీం లీడర్ గా పెడితే అతను అమెరికాకు అనుకూలంగా ఉంటాడు. ఉమ్, అమెరికా చెప్పినట్టు నడుచుకుంటాడు. సో అదే ట్రంప్ కావాలి. ట్రంప్ ప్రధాన లక్ష్యం అదే. అది ఉమ్, అణ్వాయుధ దేశంగా ఉండకూడదు. మళ్ళీ అది మొత్తం కూడా అమెరికా కంట్రోల్లో ఉండాలి. ఈ 2 లక్ష్యాలతో అయితే ఈ యుద్ధానికి తెరదీశాడు. ఉమ్, అందుకే ఖమేనీని చంపేశాడు. ఇప్పుడు ఖమేనీని చంపేసినా అతని ప్లేస్ లో ఇంకో వారసుడు వచ్చారు కాబట్టి అతన్ని కూడా ఇప్పుడు ఏమైనా చేసేందుకు ఖచ్చితంగా ట్రంప్ ఉమ్. ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. సో అంటే ఇప్పుడు వాటి ఇరాన్ ఎలాంటి పథకాలు వేస్తోంది అని మనం అనుకోవచ్చు అంటే లైక్ ఇప్పుడు ఇతర దేశాలతో కూడా తనకి సపోర్ట్ తీసుకోవాలని అయితే ప్రయత్నం చేస్తోంది అండ్ ఇరాన్ కి సపోర్ట్ ఇవ్వడానికి కూడా కొన్ని దేశాలు మద్దతుగా ఉన్నట్లు మనకు కనిపిస్తోంది సో ఇరాన్ అట్లాగా తీసుకుంటుందా హెల్ప్ ని అడుగుతుందా మద్దతు ఇమ్మని చెప్పేసి ఎందుకంటే ఈ వీళ్ళ దగ్గర ఎంత ఆయుధాలు గానీ లేదు అంటే సైన్యం గానీ ఎంత ఉన్నా కూడా ఇతర దేశాల సపోర్ట్ కూడా కావాల్సి ఉంటుంది కదా సో మరి అది ఇరాన్ తీసుకుంటుందా లేదు అని అంటే తను స్వతహాగానే ఫైట్ చేయాలని నిర్ణయం తీసుకుందా అసలు ఎట్లా ఉంది ఇరాన్ పరిస్థితి ఇరాన్ కూడా హెల్ప్ కోసం అయితే చూస్తుంది. అది రష్యా దగ్గర నుంచి దొరుకుతుందా మరి చూడాలి. కాకపోతే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖమేనీ మరణాన్ని ఖండించిన అతని సపోర్టు ఇరాన్ కు తెలియజేసినప్పటికీ కూడా అతను ఉక్రెయిన్ తో యుద్ధంలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సైన్యాన్ని కావచ్చు లేకుంటే ఆయుధాలని కావచ్చు ఇటు పంపించలేని ఒక పరిస్థితి. అతను ఉక్రెయిన్ తో గత 3-4 సంవత్సరాల నుంచి కూడా వారు జరుగుతూ ఉంది. సో అక్కడ నుంచి అతను బయటకు రాలేకపోతున్నాడు. ఇప్పుడు దాని నుంచి ఇప్పుడు ఇరాన్ కు మద్దతు తెలిపి ఇరాన్ కు సైన్యాన్ని పంపించే ప్రయత్నం అయితే చేయడు. కాకపోతే సపోర్ట్ అయితే లభించింది. అయితే ఇరాన్ కు ఇప్పుడు వేరే వాళ్ళ సపోర్ట్ అవసరమా అని అంటే ప్రస్తుతం వాళ్ళ చుట్టూ ఉన్న కంట్రీస్ తో అయితే మొత్తం కూడా వ్యతిరేకత అయితే ఉంది. అంటే అటు ఇరాన్ కు ఇప్పుడు మిగతా దుబాయ్ ఇలాంటి దేశాలు పడట్లేదు. ఇరాన్ ఏం చేస్తుంది, ఇజ్రాయెల్ అమెరికా కలిసి దాడి చేస్తే ఈ ఇరాన్ అమెరికా మీద కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తుంది. సో అటువంటి వ్యూహంతో అయితే రావడం జరిగింది. ఇప్పుడు వీళ్ళకు ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది గల్ఫ్ దేశాలకు. మేమేం చేయట్లేదు వాళ్ళ వచ్చి మా మీద దాడులు చేస్తున్నారు అన్నట్టుగా మారిపోయింది. కేవలం అమెరికా బేస్ క్యాంపులు అక్కడ ఉన్నాయి కాబట్టి. సో ఇరాన్ కు మద్దతుగా అంటే మామూలుగా సైన్యాన్ని పంపించడం ఆయుధాలను పంపించడం అటువంటిది ఏమి ఉండదు. సో మామూలుగా ఖండిస్తూ ఉన్నారు. ఇప్పుడు మన దేశంలో కూడా కాంగ్రెస్ దీన్ని ఖండించింది, ఇప్పుడు రష్యా ఖండించింది. అలా కొంత సపోర్ట్ ఆ రకంగా దొరుకుతుందే తప్పితే ఇప్పుడు సైన్యాన్ని పంపించి అటువంటిది ఏమన్నా చేస్తే అది థర్డ్ వరల్డ్ వార్ కే దిగుతుంది. ఒకవేళ రష్యా కనుక ఇరాన్ పక్షాన్ని చేరితే తర్వాత అమెరికా ఇజ్రాయెల్ పక్షాన ఇంకా వాటి మిత్ర దేశాలు చేరుతాయి. సో అది థర్డ్ వరల్డ్ వార్ కి దారి తీసే పరిస్థితులు ఉన్నాయి. సో అంత దూరం వెళ్లకుండా మాక్సిమం ఇప్పుడు ట్రంప్ లక్ష్యం ఏమైతే ఉన్నదో అది నెరవేరితే ఇది సమాప్తం అయిపోవాలి. లేకుంటే ఇరాన్ ఏమన్నా చర్చలకు తీసి అది సార్ట్ అవుట్ చేసుకోవాలి. లేకుంటే మధ్యవర్తిత్వం ఎవరైనా వహించి దీన్ని సార్ట్ అవుట్ చేసుకోవాలి. అది కానీ జరగాలి. అంతేగాని ఇదైతే ఆగే పరిస్థితులు అయితే ఇప్పుడైతే కనబడట్లేదు ఈ మధ్య కాలంలో. రైట్. మొత్తానికి అయితే పార్లమెంట్ మీద దాడి జరిగిన నేపథ్యంలోనే మీరు అన్నట్టు ఎలాంటి ప్రాణ నష్టం అయితే ప్రస్తుతానికి జరగలేదు. మేబీ కొంత ఆస్తి నష్టం ఏమైనా జరిగి ఉండొచ్చు అనుకోవచ్చా? పార్లమెంట్ భవన్ మొత్తం కూడా ధ్వంసమైనట్టుగా చెప్తున్నారు. అంటే యుద్ధ టైంలో కాబట్టి పార్లమెంట్ లో ఎవరు లేరు అని చెప్పేసి తెలుస్తుంది. సో అందుకోసమే భవనం మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది. సో మరి చూద్దాం ఇది ఎంత వరకు వెళ్తుందో. రైట్ రైట్. థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ. రైట్. ఇది ఇరాన్ ఇజ్రాయెల్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. పార్లమెంట్ భవనం మీద ఇరాన్ పార్లమెంట్ భవనం మీద ఇజ్రాయెల్ అయితే దాడి చేయడం జరిగింది. సో అది పూర్తిగా కొలాప్స్ అయిపోయింది అనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇది ఇప్పటి బ్రేకింగ్ న్యూస్. అలాగే అక్కడ ఎటువంటి మనుషులు కూడా అక్కడ లేరు, పూర్తిగా ఖాళీ చేసేసి ఉంది కాబట్టి ఆ ప్రాణ నష్టం అయితే జరగలేదు ప్రస్తుతానికి. బట్ ఆస్తి నష్టం అయితే జరుగుతోంది పూర్తి స్థాయిలోన అనేది మనకు అక్కడ క్లియర్ పిక్చర్ అయితే అర్థమవుతుంది. మరి దీనికి మరలా ఇరాన్ ఎలాంటి ప్రతిదాడి చేయబోతోంది ఇజ్రాయెల్ పైన అనేది కూడా ఒక సస్పెన్స్ గానే ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రెడ్ టీవీ.